హలో అమ్మ నమస్తే అమ్మా, నేను బీఆర్కే న్యూస్ నుంచి మాట్లాడుతున్నాను. సార్. అదే అమ్మ, ఇదే మల్లయ్య అని మీ హస్బెండ్ చనిపోయారు, దానికి సంబంధించిన ఇష్యూ ఉంది కదా, దాని గురించి మాట్లాడదామని కాల్ చేశాను. ఏంటంటే ఇప్పుడు మీరు నవీన హాస్పిటల్స్కి ఎప్పుడు వెళ్ళారు మీరు? మేము 22 తారీఖు వచ్చినాం సార్, పోయిన నెల. ఓకే వస్తే ఏమైందంటే 3 ఆపరేషన్లు ఆ ఓవైస్లో అయినాయి. అయిన తర్వాత మంచిగానే ఉండు, మళ్ళీ పర్మనెంట్ రాడేపియాలని కొంచెం సలహా చెప్పండి సార్ అని. ఆయన సుధాకర్ రెడ్డి మా ఊరు సారు. ఓకే మా ఊరు అయితే అందులో ఇట్లా 4 లక్షలు అడుగుతారు, తెలిసిన ఆయన కదా, కొంచెం ఓ వయసుకి వచ్చి చెప్పండి సార్ అని అంటే, ఓ వయసులో మన నవీనల్నే ఈ ఆపరేషన్ అవుతుంది అంటే, నా దగ్గర డబ్బులు లేవు సారు, నేను నిమ్స్కి పోతా, ఎల్ఓసి ఇప్పియండి అని చెప్పిన. ఓకే ఈయన సుధాకర్ రెడ్డి అనేది ఏం చేస్తారమ్మా? సార్ సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేస్తారు? ఆయన ఏం చేశారు సారు, ఇంత ముందుకు భూముల దందా చేసేది సారు. ఓకే లోకల్ లీడరా? ఈ మధ్యలో ఒక 3 నెలల కిందనే ఆ హాస్పిటల్ తీసుకుండు. ఓకే రాజకీయం చేస్తాడు, బీజేపీ తరఫున ఒక లీడరు. ఈ 3 నెలల కిందనే ఈ హాస్పిటల్ తీసుకొని దందా నడిపిస్తుడు. నేను తెలిసిన మనిషి కదా, సొంత ఊరు సార్, మా ఇంటి పక్కనే ఆయనది, టీపీ గౌరవం, నాంపల్లి మండలం. ఓకే నన్ను ఇచ్చింది దామర దీవనపల్లి, మరుగుడ మండలం సార్. తెలిసిన ఆయన కాబట్టి మాకు అన్నదమ్ములు అక్క చెల్లెలు అతనికి లేరు, నాకు లేరు, మా భర్తకు నాకు లేరు, ఎవరు లేరు కదా. తెలిసిన ఆయనవు ఇట్లా వచ్చి ఎల్ఓసి అన్ని ఇప్పిస్తే నిమిసిపోతాం, లేదంటే ఓ వయసు కన్నా వచ్చి ఇట్లా మాట్లాడానా అని అడిగితే పట్టు పట్టుకొని బైక్ మీద వచ్చినాం సార్ మేము హాస్పిటల్ కి. ఓకే వచ్చాడు. మీ హస్బెండ్ నార్మల్గా ఉన్నారా? అంటే ఆ బైక్ నడిపింది మీ హస్బెండేనా? దామర దీవనపల్లి నుంచి 70-80 కిలోమీటర్లు మేము బైక్ మీద వచ్చినాం సారు. ఓకే వస్తే ఆయన ఏమన్నాడు అంటే 10,000 తీసుకొని కవర్ తీసుకొని రిపోర్ట్ చూపించుకోవడం అని వస్తే, మన ఆఫీస్ మన హాస్పిటల్ అవుతుంది, మంచిగా అవుతుంది అంటే, నా దగ్గర డబ్బులు లేవంటే, 1-2 నెలలకైనా ఇద్దులే అమ్మా, మనం ఇంటి పక్కల ఇల్లు నీకెందుకు అన్యాయం చేస్తుంటే, ఎల్ఓసి ఇచ్చే రాదన్నా అంటే, ఎల్ఓసి ఇస్తే అక్కడ 1 నెల రోజులు పడుతుంది, కరెక్ట్ చేయరు గవర్నమెంట్ దవాఖానలో, ఏదన్నా ఇబ్బంది అయినా అడగలేక నీకు ఇబ్బంది అవుతుంది. మన హాస్పిటల్ అయితే ఒక 2 లక్షలు అయితే 5 లక్షలకు బిల్లు వేసి ఇస్తా, తర్వాత పైసలు అప్లై చేసుకుంటే పైసలు వస్తాయి, 5 రోజుల్లో ఇంటికి పంపిస్తాను. మంగళవారం నాడు 4 గంటలకు ఇక్కడ వస్తే తెల్లారి బుధవారం నాడు 9 గంటలకు ఆపరేషన్ చేసి. ఓకే దేని గురించి? ఏవైతే రాడ్లు ఉన్నాయో రాడ్లు తీసి పర్మనెంట్ సర్జరీ కోసం ఆపరేషన్ చేసినాక 2 రోజులు మాట్లాడింది సార్. మాట్లాడినాక వాళ్ళకు సీన్ అర్థమైంది, ఈయన బతకడని అర్థమైంది. నిఖిల్ రెడ్డి సార్ అని ఆపరేషన్ ఫెయిల్ అయిందమ్మా, ఆయన బతకడు, మీరు పాత హాస్పిటల్ కన్నా తీసుకోపోండి, ఎక్కడ తీసుకోపో, పైసలు వేస్ట్ చేసుకోకని మమ్మల్ని పక్కకు పిలిచి చెప్పింది సార్ ఒక ఆయన. ఓకే అందులో పనిచేసి ఇంకో డాక్టర్, ఇందులో పనిచేసే డాక్టర్ చెప్పిండు. చెప్తే నేను అక్కడ తీసుకుపోతాము రెడ్డి అంటే, ఆ ఏడుకైనా ఇదే ట్రీట్మెంట్, ఏడుకైనా ఇదే ట్రీట్మెంట్ అని 2 లక్షలకు పైసలు ఒప్పుకున్నాక 5 లక్షల రూపాయలు కట్టించుకోండు. ఓకే 5 లక్షలు కట్టించుకున్నాక 16,50,000 బిల్లు చేసిండు. 25 రోజులు ఒక చేసినాక 3 రోజులు మంచిగా ఉండు, తర్వాతకి వెంటిలేటర్ పెట్టిండు. పైసలు కావాలంటే, నేను 2 లక్షలు ఒప్పుకున్నాక 5 లక్షలు కట్టానా, నా దగ్గర పైసలు లేవు, మీకు దండం పెడతా, నా భర్త బండి మీద ఎట్టొచ్చిండు అట్లా పంపించండి, నాకు 2 ఎకరాల భూమి ఉంది, నీకు ఎకరం భూమి నేను పట్ట చేస్తా గానీ నా వల్ల కాదు, నేను ఊర్లో పోయి చేయలేని పరిస్థితి, చేతులు ఎత్తి దండం పెట్టినా. ఓకే దండం పెడతా అన్నదిగా. నిన్న నేను అడుగుతున్నాను, అమ్మ ఏమొద్దులే అని నా ముందర అంటుండు. మళ్ళీ ఎంబోడి వాళ్ళ నీళ్ళని పిలిపించి పైసలు టైప్ చేసి, పైసలు కడితేనే ట్రీట్మెంట్ చేస్తా, లేకుంటే లేదని అంటే, ఒక లీడర్ ఇచ్చి ఏడిచిన గిట్ల సంగతి హాస్పిటల్ గిట్ల చేస్తారంటే ఆయన వచ్చి బెదిరించిండు. బెదిరించాక 25 రోజుల తర్వాతకి ఇంకా 5 లక్షలు కట్టాక అడగలేదు, 16,50,000 బిల్లు అయింది, ఇంకా అడగలేదు. ఈయన చనిపోయిండు, 15వ తారీఖు నాడు చచ్చిపోయిండు. చచ్చిపోయినాక ఏంటి ఎట్లా చేస్తామంటే, ఆపరేషన్ ఫెయిల్ అయింది, నాకు తప్పైంది అని మీడియా వాళ్ళ ముందల, SICIల ముందల, ఊరు నుంచి ఒక సర్పంచ్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరు కూడా వస్తే వాళ్ళ ముందర ఒక 12 లక్షలు ఇస్తానని, ₹1,00,00,000 కాంచి డిమాండ్ చేస్తే 12 లక్షలు ఇస్తానని చెక్ ఇచ్చారు సారు. ఇప్పుడు ఆ చెక్ వెళ్ళట్లేదు, ఫోన్ చేసి ఎత్తట్లేదు. ఊర్లో ఏం చెప్తుండో, నేను మీడియా వాళ్ళకి 2 లక్షలు ఇచ్చిన, ఆ పోలీసు వాళ్ళకి 5 లక్షలు ఇచ్చిన, మెడికల్ వాళ్ళకి 3 లక్షలు ఇచ్చిన, నాకు 10-20 లక్షల ఖర్చు అయింది. ఒక మంగళ ఆమెకి నేను 16 లక్షల రూపాయలు నెట్టి క్యాష్ ఇచ్చినని. మీకు 16 లక్షలు ఇచ్చారని? మీ పేరమ్మా? మీ పేరు? నా పేరు చిల్వేరు మంగమ్మ సార్, భర్త పేరు మల్లయ్య. మంగమ్మ మీ పేరు చిలువేరు మంగమ్మ. ఓకే సో మీకు చిల్వేరు మల్లయ్య. ఓకే 16 లక్షలు ఇచ్చిన మంగమ్మకు నాకు
సంబంధం లేదు. పోలీసు వాళ్ళకు 5 లక్షలు ఇచ్చినా, మీడియా వాళ్ళకు 2 లక్షలు ఇచ్చినా, మెడికల్ వాళ్ళకు 3 లక్షలు ఇచ్చినా, మంగమ్మ 12 లక్షలు ఇచ్చినా అంటే ఓకే. ముందుకు నాకు 30 లక్షలు అప్పు సార్. 30 లక్షలు అప్పు హలో ఉంటే, సార్. సుధాకర్ రెడ్డి గారండి? సార్ చెప్పండి. నమస్తే అండి, నేను బీఆర్కే న్యూస్ నుంచి చిదంబరం మాట్లాడుతున్నాను అండి. 16 లక్షలు ఇచ్చినాం ప్లేట్. సార్ ఇప్పుడు ఈ మల్లయ్య గారిది ఏంటి సార్ ఇష్యూ? మల్లయ్య గారు సార్? మల్లయ్య గారిది ఏంటి సార్ ఇష్యూ? సార్ ఏం లేదు సార్, వాళ్ళది సర్జరీ అయింది మన దగ్గర. ఓకే. వాళ్ళకి ఆల్రెడీ ఓల్డ్ హిస్టరీనే బాగాలేదు. సార్ సుధాకర్ రెడ్డి గారు కదండి? అవునండి. ఓకే ఓకే సార్, చెప్పండి సార్. ఓల్డ్ హిస్టరీనే బాగాలేదు. ఏమైనా ఉంటే హిస్టరీ అంటే కండిషన్ వివరాలు ఏమైనా ఉంటే మీరు డాక్టర్ కానీ చెప్తారు కొంచెం. ఓకే. కండిషన్ వివరాలు మేము చెప్పలేము నాన్ మెడికల్. లేదు, ఏం జరిగింది ఇష్యూ చెప్పండి సార్. ఇష్యూ చెప్పండి, నా కండిషన్ గురించి కాదు. ఇష్యూ ఏమంటే వాళ్ళు ఏం చేసారు, ఆ పేషెంట్ తీసుకొచ్చినాక వాళ్ళు సడన్ గా ఆయనకు ఇంతకుముందు కూడా సర్జరీలు అయినప్పుడు అయింది అట్లా. నేను సేమ్ ఆయన డబ్ల్యూబీసీ కౌంట్ పెరిగి ఎక్స్పైర్ అయ్యాడు. కంట్రోల్ రాలే. ట్రీట్మెంట్ పరంగా అదేం తప్పలేదు. అయితే వాళ్ళు ఏం చేసారు, మేము రేపు కడతాంలే, ఎల్లుండి కడతాంలే, అదే ఉన్న ఊరోళ్ళం ఏమైతే మన ఊరోళ్ళం ఎగ్గొట్టిపోతాం అది ఇది అని చెప్పేసి పేమెంట్ కూడా చేయలే. ఓకే. 20 రోజులు వెంటిలేటర్ మీద ఉన్నారు. 11 లాక్ పైన హాస్పిటల్ బిల్ అయింది, ఫార్మసీ కాక. ఇవన్నీ అయినాక పేషెంట్ ఎక్స్పైర్ అయిన ముందు ఎంతో కొంత కడతాం వెళ్ళిపోతాం అని ఫస్ట్ చెప్పారు. సరిగా మీ శాతం ఎంత ఏదో చేసుకోరు, ఇక మనం కూడా ఏం చేస్తలే, నేను దురదృష్టం బాగాలేనప్పుడు అని అనుకున్నాం. మళ్ళీ ఒక 2 hours లో వేరే వచ్చింది వాయిస్. ఓకే. గొడవ చేశారు. నైట్ ఒక 20 times డిఎంహెచ్ఓ కాల్ చేస్తుంటారు. కలెక్టర్ ఆఫీసులకు వాళ్ళకి బాగా కాల్స్ చేసారట. నేను లేను. ఓకే. నేను ఒక 500 kilometers బయట ఉన్నా. ఓకే. నేను వచ్చిన ఎర్లీగా వెనక మళ్ళీ ఆడ పని వదిలేసి ఆ రోజు నెక్స్ట్ డే రిజిస్ట్రేషన్ ఉంది. ఓకే. అందుకే ముందు రోజు పోయి ఆ రిజిస్ట్రేషన్ ఆపేసుకొని వచ్చేసిన. రిటర్న్ 7 వచ్చిన రిజిస్ట్రేషన్ వచ్చేసిన. మీరు పక్కకు వచ్చి మాట్లాడండి, ఆమె తర్వాత నేను మళ్ళీ ఊర్లో మాట్లాడుతూ అవుతుంది కానీ మీరు పక్కకు రండి. చెప్పండి. అయితే సార్ మీరు లైన్లో ఉండండి అమ్మా, మీరు లైన్లో ఉండండి. మంగమ్మ గారు మీరు లైన్లో ఉండండి, మీరు లైన్లో ఉండండి, వినండి మీరు జస్ట్ మీరు. నేను మిమ్మల్ని ఏడ ఉండేది ఏం లేదు మలంగమ్మ, మీరు చేసిన ఆగం చాలు, ఇంకా నన్ను ఊరికే డిస్టర్బ్ చేయకూడదు. మీరు పోదామంటే లీగల్ గా పోదాం అంతే. ఏమనుకుంటారు మీరు అసలు? సార్ ఆమె లైన్ కట్ చేసి మీరు డైరెక్ట్ చేయండి. సరే ఒక నిమిషం, ఆయన ఫోన్ కట్ చేశారు. మంగమ్మ గారు ఒక నిమిషం మీరు లైన్లో ఉండండి, అట్లనే మీరు మాట్లాడకండి కొద్దిసేపు. మీరు లైన్లో ఉండండి, మీరు మాట్లాడకండి. అదే మీరు మాట్లాడదమ్మా, తర్వాత నేను మిమ్మల్ని అడుగుతాలేండి. హలో సార్, చెప్పండి సార్. అయితే ఇప్పుడు మీ మీద వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఏంటంటే, మేము ఓవైసీ హాస్పిటల్లో మాకు మీరు రికమెండ్ చేయండి అని అడిగితే, అలాగే మనదే హాస్పిటల్ ఉంది రండి అని పిలిచారు అన్నది ఒకటి. అదే వీడియో ఉంది, ఆడియో ఉంది సార్. అది కూడా అయితే వచ్చింది సార్. వచ్చినాక ఏమైంది కదా మరి, ఆడ 4:30 చెప్తున్నారు దాంట్లోకి వాటికి 5 అవుతుందయా, మా దగ్గర ఏడ ఉన్నాయి అవి ఇవి మీకు తెలుసు కదా అన్నారు. అంటే ఇప్పుడు 285 చేస్తాం మేము, 2,80,000 అట్లా అవుతుంది. అక్కడ రాస్తే అట్లా కానీ మన ఊళ్ళో కదా, నువ్వు ఆ రాడుకు అయ్యో 1.4 ఏదో అవుతుంది, ఆ రాడ్ల పైసలు కట్టుకో రాడ్లకు. డాక్టర్ సర్జన్ అంటే మా ఆయన అవుతాను, ఆయన జీతం కాబట్టి ఆయనకు కూడా ఏమి ఇయ్యకు, మందులు తెచ్చుకో బుజ్జి, ఎంతో ఇంకో 30,000-40,000 ఏమవుతాయో ఆడికాడికే కట్టుకొని పో అని చెప్పిన. ఓకే. సరే అన్నది. సరే అన్నాక అడ్మిషన్ ఇప్పుడు అవుతారా రేపు అవుతారా అంటే, మా టెస్టులు ఇచ్చి వెళ్ళిపోండి అని చెప్తే, మళ్ళీ ఆయన ఉండి రెడ్డి మళ్ళీ అని అన్నాడు ఒక డైలాగ్ చిన్నగా. చిన్నప్పటి నుంచి మా ఇంటి పక్కన నేను, చిన్నప్పటి నుంచి మా బావుల పంట పెరిగి అంతా ఒకటే, దూరం వాళ్ళు కూడా కాదు. అదే చెప్తున్నారు వాళ్ళు కూడా, మీరు సేమ్ ఊరు ఒకే ఊరు. మాటలు పట్టుకొని వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడు, ఆయనతోనే అవుతుంది అదంతా. కానీ అయిపోయినాక ఏం చేసారు కదా, అడ్మిషన్ అయ్యారు. నెక్స్ట్ డే సర్జరీ పెట్టుకున్నాం. ఓకే. అయితే ఆయనకి చేసిన సర్జరీ ఏంటంటే, ఇంతకుముందు ఓవైసీలో చేసినప్పుడు రాడ్ అది అందులో కిరిగిపోయింది సార్. అది ఓకే. టీహెచ్ఆర్ అని చేస్తారు. అది వాళ్ళు ఏం చేసి విరిగిపోయిన రాడుకు అవి పీకేసి పిన్నులు పెట్టి అందులో సిమెంట్ కొట్టిరు ఆ బొక్కల. అది వచ్చినాక తీసినాక సిమెంట్ అవన్నీ తీసేసరికి ఆ బోన్ లో ఉన్న మూలుగా అదంతా ఇన్ఫెక్షన్ పెట్టే టైంలో పెరిగింది అది.
ఓకే. WBC కౌంట్ సర్జరీ కాగానే హెవీగా పెరిగింది. అది ఎవరికైనా మెడికల్ భాషలో వాళ్ళకి వీడియో కౌన్సిలింగ్ ఇచ్చినాం, ఓకే, రిస్క్ చెప్పినాం, అన్ని వీడియోస్ ఉన్నాయి మన కాడ, ఓకే, ప్రూఫ్స్ ఉన్నాయి. అయిపోయినాక ఏదో రాధ బాగాలేకనో ఏదో అయింది, ఎక్స్పైర్ అయిపోయింది. అయిపోయిన కంటే ముందు చాలా బిల్లు ఉంది, 11,30,000 ఎంత హాస్పిటల్కి ఉంది, మెడిసిన్కి ఉంది, అంత ఉంది. ఇంకా కట్టుకోలేమన్నా ఇది ఎంతో కొంత కడతాం, తీసుకెళ్తాం, తర్వాత ఏమన్నా చూస్తాం అది అని ఈ టైంలో ఎక్స్పైర్ అయినప్పుడే అన్నారు. సరే ఏం చేస్తాం లేక మరి వెనుక ముందు రైతు బంధు రైతు బీమా ఏదో వచ్చినప్పుడు కడుతున్నారు కానీ తీసుకుపోండి అని నేను చెప్పి సరే అన్నారు, ఒప్పుకున్నారు. అది అయినాక 9 తర్వాత గొడవ స్టార్ట్ చేసి ఓకే. మా తమ్ముడు రెగ్యులర్ ఇక్కడ ఉండి కౌన్సిలింగ్ ఎవరైతే వింటున్నాడో నెక్స్ట్ డే నుంచి మీరు ఇప్పుడు ఆ వీడియోస్ అన్ని మీరు ఇవ్వగలుగుతారా సార్? ఇప్పుడు మీరు ఏదైతే కౌన్సిలింగ్ చేశామో అన్నది తర్వాత వాళ్ళు ఓకే అని యాక్సెప్ట్ చేసినవి అవన్నీ అన్ని ఇవ్వగలుగుతాం సార్. అయితే వాళ్ళ తమ్ముడు రెగ్యులర్ గా వింటున్నాడు సార్. అయితే నెక్స్ట్ డే ఏం చెప్పారంటే, అమ్మ మరి ఇది పరిస్థితి ఇది, ఓకే, మీకు ఇంకా పెద్ద రావకానే ఏమైనా ఉన్నాయని, హార్ట్ బీట్ తక్కువ ఉంది నాకు, మరి పాత ఇన్ఫెక్షన్ ఎక్కువ అయింది, ఓకే, మనం మీరు ఓవైసీ ఇట్లా ఏడిపోయిన ఇదే సర్జరీ, ఇదే ట్రీట్మెంట్, మీరు చేసింది ఏమైనా తప్పుంటే మీరు చూపించుకోండి, ఓకే, తీసుకెళ్ళండి అని చెప్పారు. మా బ్రదర్ ఉండేమన్నాడు, మరి ఏడిపోయిన ఇదే ట్రీట్మెంట్ అంటారు, మరి ఆడిపోయి లక్షలు ఏడ వస్తారు పూజ అన్నాడు. సరే ఉంటాం అన్నారు. ఆ రోజు నుంచి నెక్స్ట్ డే నుంచి వాళ్ళ తమ్మునికి ఆమెకు రోజు కౌన్సిలింగ్ ఇస్తున్నారు, అన్నీ ఉన్నాయి వీడియోస్. అయినాక ఏమైంది కదా, నెక్స్ట్ డే బై డే సీరియస్ అయింది. డాక్టర్ కాదు అయిపోయినాక ఏమైంది కదా, నా మీద ఒకటే టైంలో అంతా ఊరు వచ్చి పడ్డారు. ఓకే, మస్తు పంచాయతీ పెట్టారు. డిఎంహెచ్ఓ 34 సార్లు కాల్ చేశారు. ఓకే. అయితే ఇక్కడ మీరు 12 లక్షల రూపాయలు చెక్ ఇచ్చారు కదా సార్, ఎందుకు ఇచ్చారు చెక్? అది 12 లక్షలు నా మీద ఒత్తిడి. ఓకే. అలాగే ఏమనంటే గుంజి కొడతాం, చంపుతాం, వాడు వచ్చిన నువ్వు కావాలి అది అని డొల్లు పెడతారు ఒకటి. రెండోది ఏంటంటే, సరేగా మీరు ధర్నా పెట్టకూరు ఏం పెట్టకూరు ఇస్తలే, నేను వాస్తవానికి అనుకున్నా సార్, ఇవన్నీ లొల్లి లేకపోతే ఏదో ఒకటి చేసి కొంత ఇద్దాంలే, పోతే పోనీ లేక బార్లు వేస్తారు కదా అన్న ఉద్దేశంతో నేను ఉన్నా. యాక్చువల్ గా ఉన్నాక ఏం చేశారు కదా, మార్నింగ్ ధర్నా పెట్టారు. ధర్నా పెట్టి డిఎంహెచ్ఓ కంప్లైంట్ కలెక్టర్ సార్ కాలకిలకు పెట్టేసరికి వాళ్ళు ఏం చేశారు, ఆ డే కాకుండా నెక్స్ట్ డే వచ్చి ఓటీ సీజ్ చేశారు. ఓటీ సీజ్ కొట్టుకొని వాళ్ళు ఎందుకు చనిపోయింది అది లేదని మొత్తం కేసు 4 డాక్టర్లు వచ్చారు సార్. ఓకే. 4 డాక్టర్లు వచ్చారు, డిఎంహెచ్ఓ వెంకటేశ్వర సార్ వచ్చిండు, ఇంకో సార్ వచ్చారు, అందరు వచ్చి చూసుకొని మరి కేసు పరంగానైతే ఈ ట్రీట్మెంట్ పరంగానైతే ఏం తప్పలేదు. ఇంకొకటి సార్ చిన్న ఇంట్లో చెప్పండి. ఒక 3 days బ్యాకే గాంధీ హాస్పిటల్ నుంచి వాళ్ళ తెలిసిన డాక్టర్ని తెచ్చుకోరు. ఓకే. ఆయన చెప్పిపోయిండు క్లియర్ గా. ఓకే. మీ డాక్టర్లు చెప్పినట్టే మా ఆడబిడ్డ తీసుకొచ్చిన డాక్టర్ కూడా చెప్పింది, కానీ ఈయన చచ్చిపోతే మాకేమో గాడికి ఎందుకు వేరు గిడికి ఎందుకు వేరు అని ఊళ్ళో వీళ్ళు చంపుతట్టుంది, మా చుట్టాలు ఎందుకు వేరు అంటట్టుంది, ఏడివే నిజ వైద్యమే నాకు వాళ్ళతో ఉంది సావని ఇవంతా ఏదేదో చెప్పింది. ఇక ఓకే చెప్తే సర్లే ఏమన్నా మన రాత బాగాలేనప్పుడు ఏం చేస్తాం అనుకున్నాం. రేపు చనిపోతారు అన్నాక కూడా వాళ్ళ అన్నదమ్ములు కూడా సరే ఇక మన ప్రయత్నం అయితే గట్టిగా చేసినామన్నా, పోతే ఏం చేస్తామని కూడా అన్నారు. అని నెక్స్ట్ డే చనిపోగానే గొడవ చేసి డిఎంహెచ్ఓ కంప్లైంట్లు అవి ఇవి నిన్న ఎర్లీ మార్నింగ్ నేను కనీసం బ్రష్ కూడా వేయకుండా వచ్చి అక్కడ కూర్చుంది. ఇక ఓకే 7:30కి వచ్చి కూర్చున్నాక నేను ఫోన్లు చేస్తుంటే వినకుండా గేట్ కాడ ధర్నాలు చేశారు. మళ్ళీ లోపలికి వచ్చారు, పోలీసు వాళ్ళతో పంచాయతీ పెట్టుకోరు, అంతా ఆగమాగం చేశారు. ఇక చేసిన తర్వాత నాకు ఒక రోజు ఆగిపోయినాక నెక్స్ట్ డే డిఎంహెచ్ఓలు వచ్చి మా మీద పడ్డారు. ఓకే. మీకేం ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అన్ని చెక్ చేశారు, అన్నీ ఉన్నాయి, A to Z ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆమె చెప్తున్న పాయింట్ ఏంటంటే, నాకు 16 లక్షలు ఇచ్చారని ఊర్లో నన్ను బద్నాం చెప్తున్నారు. ఇప్పుడు ఏమైంది కదా, ఆడేదో 12 లక్షలు ఏదో అని చెక్ ఇచ్చారు ఏదో అనుకున్నది, ఏదో ఊర్లలో అనుకుంటారు కదా. మాకు పడని వాళ్ళు మా భూముల పంచాయతీలకు మాకు వాళ్ళకు 2-3 years నుంచి మాకు వాళ్ళకు పడదు. ఓకే. 20 years నుంచి పడదు, 2-3 years నుంచి అసలే మాట్లాడతలేరు. మళ్ళా మొన్న కూడా గెట్టు పంచాయతీ అయితే నేను మొన్న కూడా పంచాయతీ వాళ్ళు అడగగానే నాదేముంటారు, నేనేం చేస్తా సార్, వాళ్ళు నీకు 6 కట్టించారంట కదా 10 కట్టించారంట, కానీ ఊర్లలో అనగానే నేనెందుకు రెస్పాన్స్ అవుతుంది. సరే అయితే ఒక పని చేస్తాను సార్, నేను రేపు మార్నింగ్ మీ రిపోర్టర్ని పంపిస్తాను. ఒకసారి మీరు అన్నట్టు వాళ్ళకి ఇచ్చిన అంటే మీరు ఇంతసేపు లైవ్లో ఉన్నారు, మీరు మాట్లాడేది మొత్తం లైవ్లో వెళ్ళింది.
నేను మీరు ఏదైతే చెప్తున్నారో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ లేకపోతే మీ దగ్గర ఉన్న విజువల్ ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి ఇవ్వండి. వాటిని కూడా ఒకసారి మేము టెలికాస్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే తను చెప్తున్న ప్రకారం మొదటిది తను మిమ్మల్ని ఓన్లీ ఏదైనా రికమెండేషన్ కోసం వస్తే మీరు మీ సొంత హాస్పిటల్ ఉంది కాబట్టి ఇందులో చేయాలన్నది ఒకటి. రెండో పాయింట్ 2 లక్షలు 3 లక్షలు ఖర్చు అయితే నేను 5 లక్షల రూపాయలకు సరిపడా బిల్లులు ఇస్తాను, తద్వారా మీరు సీఎం రిలీఫ్ ఫండ్లో మీరు డబ్బులు తెచ్చుకోవచ్చు అని చెప్పారన్నది రెండో అవి అంటే మీ మీద చేసిన మరో విమర్శ. ఒక్కటి సార్ నేను చెప్తానండి, నేను ఒకటి ఏం చెప్పినంటే మీకు అయ్యేది బెడ్ ఛార్జ్ అవన్నీ కలుపుకుంటే 3-4 లక్షలు అవుతాయి మా దగ్గర యాక్చువల్ గా సర్జరీ చేస్తే. ఓకే, నేనేం చెప్పినంటే నాకు అయ్యే ఖర్చు కట్టండి, ఆ బెడ్ ఛార్జెస్ అవన్నీ ఇస్తాను, నేను కట్టినట్టుగానే ఇస్తాను, నేను నా మీద అయినా సరే అనుకున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏముంటుంది సార్, ఇప్పుడు వాళ్ళు బెడ్ ఛార్జ్ అవన్నీ వేసేసరికి 3-4 లక్షలు అవుతాయి, వాళ్ళు కట్టినట్టుగానే ఇస్తాం. కానీ అది కూడా తప్పు కదా సార్. ఇప్పుడు మీరు ఖర్చు అవ్వని దాన్ని మీరు ఇచ్చి దాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ లో మీరు కలెక్ట్ చేసుకోండి. అట్లాగా తప్పేందుకు సార్, మేము పేమెంట్ చేసుకొని మా దాంట్లో మా అకౌంట్స్ కు అది యాడ్ అయ్యే వస్తుంది. ఓకే, మళ్ళీ వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చినాక మాకు ఎంతో కొంత చేస్తారు, చేయకుండా ఎట్లుంటారు. ఓకే, ఇప్పుడు మేము ఎవరికైనా సీఎం రిలీఫ్ ఫండ్ పేషెంట్ అడ్మిట్ అయినప్పుడు సార్, ఇప్పుడు ఇంతకుముందు ఎల్ఓసీలు ఇచ్చేది, ఇప్పుడు ఇవ్వట్లేదు ప్రైవేట్ హాస్పిటల్స్. అవును, వీళ్ళకి ఏదైనా మరీ ఎక్కువ చేయని వాళ్ళకి ఇచ్చినాం అనుకోండి, ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చినప్పుడు ఇస్తారు, మా అకౌంట్ లో యాడ్ అవుతుంది, అది మేము చూపించుకోవాలి కంపల్సరీ. ఓకే, ఇటు పే చేసుకోవాల్సిందే దానికి. సో ఇప్పుడు అంటే మీరు సరిగా చికిత్స చేయలేదు, అందువల్లే మా హస్బెండ్ చనిపోయారు, వచ్చేటప్పుడు 70-80 కిలోమీటర్లు సొంతంగా బండి నడుపుకొని వచ్చాము, కానీ ఆ తర్వాత ఇప్పుడు ఇట్లా పాడ మీద పంపిస్తున్నారు అన్నది వాళ్ళు చేస్తున్న మరో మాట. ఒక్కటి సార్, అది ఆర్థో డాక్టర్ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నా అడగండి, చెప్తారు. ఏంటంటే వాళ్ళకు నడుచుకుంటూ వచ్చినా గానీ మనం అన్నాం కదా, అది సిమెంట్ లోపల ఉండే తీసినప్పుడు, అందుకే నేను మెడికల్ వాళ్ళతో మాట్లాడండి అనేది. అదే డాక్టర్తో అయితే మేము ఇప్పుడు మీ కండిషన్ మేము ఎక్స్ప్లెయిన్ చేయలేము. అదేలేండి కండిషన్ ఎంతసేపు ఉన్నా మీకు డాక్టర్లతో మాట్లాడిపిస్తాను, దానికి ఇబ్బంది ఏం లేదు. మీకు డాక్టర్లతో మాట్లాడిపిస్తాను, డాక్టర్లు ఉంటారు, వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ చేసింది, కేషీట్ అంతా ఉన్నది, డిఎంహెచ్ఓ సార్ వాళ్ళు చెక్ చేసిపోయినారు. మా సైడ్ నుంచి ఏ 1% ఉన్నా కానీ దానికి మేము బాధ్యులం, దానికి ఇబ్బంది లేదు. రైట్, ఓకే సుధాకర్ రెడ్డి గారు, నేను రేపు మా ప్రతినిధి మీ దగ్గర పంపిస్తాను, ఒకసారి మీరు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ డీటెయిల్స్ ఏమైనా ఒకసారి పంపించండి. థ్యాంక్ యూ. మంగమ్మ గారు, ఇప్పుడు ఆయన చెప్తున్న ప్రకారము 16 లక్షలు నేను ఇచ్చాను అన్న విషయం నేను ఎక్కడా మాట్లాడలేదు. ఊర్లలో ఎవరో మాట్లాడుకుంటే దానికి నేను ఎట్లా రెస్పాన్సిబుల్ అవుతాను అన్నది ఒక మాట మాట్లాడుతున్నారు. రెండోది మీకు ప్రతి ఒక్కటి మీకు సమాచారం ఉంది, ఏది ఇన్ఫెక్షన్ సంబంధించి అని ప్రతి ఒక్కటి మేము చెప్పాం వాళ్ళకి ప్రతి విషయంలోనూ ఐడియా ఉంది. ఇంకోటి గాంధీ హాస్పిటల్ నుంచి మీరు ఎవరో తీసుకెళ్లారట కదా, ఎవరు ఆ డాక్టర్ ఎవరు? ఆ డాక్టర్ కూడా ఏం రాలేదు సార్, వచ్చిన ఎవరో ఒకరి నుంచి నేను లేని ఆ రోజు తీసుకొస్తే వీళ్ళు ట్రీట్మెంట్ మంచిగా చేస్తలేరు, ఇబ్బంది అయింది, వేరే హాస్పిటల్ తీసుకుపోదాం అన్నా గానీ ఆయన వెంటిలేటర్ పెట్టిరు, తీసుకుపోయిన ఆయన బతకడని చెప్పిన డాక్టర్ వచ్చి. ఓకే, వీళ్ళేం చేసిరు, ఎట్లా ఇంకా వీళ్ళు బిల్లు కడతలేరు, పైసలు ఏమంటే భూమి పట్ట చేస్తా అంటుంది అని ఎంఆర్ఓ స్కానింగ్ కు పంపిస్తాము, సంతకం పెట్టమ్మా అని ఈయన బతకడని చెప్పి ఎంఆర్ఓ స్కానింగ్ కు పంపించి అటు నుంచి ఎట్లా ఆక్సిజన్ తీసి ఆయన చనిపోతాడు పంపిద్దామని ప్లాన్ చేసిస్తారు వాళ్ళు. చెప్తే నేను ఇట్లా వీళ్ళు ప్లాన్ చేస్తారని ఒక డాక్టర్ నాకు ఇల్లు ఆయన చెప్తే ఒక లీడర్ పిలిపిస్తే ఆయన చనిపోయిందమ్మా ఆల్రెడీ, అది ఎంఆర్ఓ స్కానింగ్ అని చేతులు ఎక్కే స్కాన్ చేసి అదే పంపిద్దామని చూస్తున్నారు, నువ్వు సంతకం పెట్టకని అన్న నన్ను సంతకం పెట్టనియలే. ఓకే, సో ఇప్పుడు మీ బ్రదర్ ఎవరో ఉన్నారు, ఆయన కూడా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంది, సమాచారం మేము ఇచ్చాము, ఆయన ఓకే అన్న తర్వాతనే మొత్తం చేశాము అన్నది ఇప్పుడు సుధాకర్ రెడ్డి చెప్తున్నమాట. ఒకేసారి ఆయన చెప్తుండు కదా, నువ్వు ఈ తప్పు చేయను అయితే మీడియా వాళ్ళ ముందు, ఎస్ఐ ముందు, సిఐడి ముందు నువ్వు చెక్ ఎట్లా ఇచ్చినావు 12 లక్షలు ఇచ్చి. కానీ మీరు చంపుతామని బెదిరించారు, కొడతామని బెదిరించారు, మీరు ఊరోళ్ళందరినీ తీసుకొచ్చారు కాబట్టి ఆ ప్రెషర్లో నేను తప్పక ఇవ్వాల్సి వచ్చింది అన్నది మీరు డిఎంహెచ్ఓకి 40-50 సార్లు ఫోన్ చేశారంటున్నారు. అంటే మీరు ఫోన్ చేసి కంప్లైంట్ చేసే ప్రయత్నం చేశారా? మేము ఎవ్వరికి వెళ్ళేసారు, ఆయన ఏం చేసిండు, మేము మామూలు నేర్చుకుంటా కూర్చుంటే పోలీసు వాళ్ళని పంపించింది సార్, ఆయన వీడికి చనిపోగానే పోలీసు వాళ్ళని పంపిస్తారన్నారుగా, తప్పు ట్రీట్మెంట్ చేసిరని మీరు అంటున్నారు మంగమ్మ. మనం ఇప్పుడు పోస్ట్ కు తీసుకుపోతే ఆ ట్రీట్మెంట్ మంచిగా జరగలేదు, ఏదన్నా ఇబ్బంది అయిందని మనకు రిపోర్ట్లలో తేలితే మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో ఏదామని చెప్పిండు సార్ ఆయన. ఓకే, ఎవరు అక్కడ వచ్చిన పోలీస్ ఆయన? ఇక్కడ వచ్చిన పోలీస్ ఆయన చెప్తే నేను సుధాకర్ తప్పు చేయనోడైతే ఇక్కడ ఉండాలి కదా సార్, ఈయన చచ్చిపోగానే ఎందుకు వెళ్ళిపోయిండు, ఒక మాట ఈయన ఉండి మరి నేను ఏమేమి ట్రీట్మెంట్ చేస్తాను అన్ని రిపోర్ట్లు చూసాను కదా సార్, ఎందుకు వెళ్ళిపోయిండు ఆయన రాకుండా నేనంటే
అందరికీ కేశాలు వేస్తే నేను బొక్కలు వేస్తా, నువ్వు నగాలు దేనికి అన్నాడు సార్ ఆయన. సరే, ఓకే ఓకే. కానీ నువ్వు టికెట్ ఇప్పుడు మీ బ్రదర్కి వాళ్ళందరికీ ఆల్రెడీ దీనికి సంబంధించి పూర్తి సమాచారం చెప్పాను అంటున్నాడు ఆయన. ఏం చెప్పలేదా మీకు? ఇంకో రెడ్డి సారాలు అలా చిన్నమ్మలు ఇద్దరు మా ఊర్లో ఉండ్రు. ఆయన ఏం చేసి నేను చచ్చిపోగానే ఆ సర్పంచ్ అలా రెడ్డి అందరు కూడా ఫోన్లు చేసి మళ్ళీ చచ్చిపోయిండు, అమ్మాయి పోలీసు వాళ్ళు వచ్చినా బెదురుతలేదు అని చెప్పి అందరికి ఫోన్లు చేసినట్ట. ఫోన్లు చేస్తే మేమేం చేసినాం, మేము కూడా ఫోన్ చేసినాం. చేస్తే వచ్చిరు కానీ రెడ్డిస్ ఎట్లుంటారు సారు, ఒక్క రెడ్డిస్ 100 మందిని చిల్లర జాతిని ఆట ఆడిస్తాడు. మేమేం ఆట ఆడలేకపోయినాం ఆయనని. ఆయన రెడ్డిస్ వచ్చిరు కానీ ఎవ్వరు కూడా పాపం వాళ్ళు ఆయన రోజు మాట్లాడలే, నా రోజు మాట్లాడలే. రెడ్డిస్ మొత్తం నా గురించి ఆ ఊర్లో తెలుసు, మంచి పేరు ఉంటది. మా ఆయన వాళ్ళ జీతాలు చేసి బతికినాం సారు. పిల్లలు సర్పంచ్ వాళ్ళ కాడ, ఎంపీటీ వాళ్ళ కాడ, వాళ్ళ కాడ వీళ్ళ కాడ కూడా మేము పనులు చేసి బతికిన వాళ్ళం కాబట్టి మా మీద సానుభూతితోనే వాళ్ళు ఎవ్వరు కూడా ఏం మాట్లాడలేదు. ఒక ఆడపిల్లని ఇబ్బంది పెట్టకు రెడ్డి, పైసలు ఇవ్వండి అని అంటే ఆయన ఏం చేసిండు, పైసలు ఇస్తామ్మా 12 లక్షలు ఇస్తా అని చెక్ రాసిచ్చిండు. హాస్పిటల్ చెక్ రాసియకుండా పర్సనల్ ఇచ్చింది సారు. ఇచ్చి వాళ్ళ నాన్న చెల్లెలు నేను అమ్మోళ్ళ ఇంటికి నిరుజేయకపోతే వాళ్ళు ఊర్లో చాలా మంది మందలిస్తానికి వచ్చి 16 లక్షలు ఇచ్చిందంట కదా. అదే వాళ్ళు చెప్పారు, నాకేం సంబంధము, నేను చెప్పలేదు ఎవరితోనూ. ఎవరో ఒకరు ఉంటే ఆయన మీద భూముల లొల్లులతోని సమాచారం నాకు ఇచ్చిరు, ఇట్లా దొంగగా ఇట్లా చెప్పారు అనుకోవచ్చు. 3 మంది మొత్తం మనకు అట్లా చెప్పారు కదా. గౌరవానికి ఆయన బడలు ఉంటారు, బీవనపల్లి ఉంటారు కదా. ఇప్పుడు మీకు డిఎంహెచ్ఓకి మీరు కంప్లైంట్ చేశారు కదా, మళ్ళీ అడిగారా ఇట్లా డిఎంహెచ్ఓ వాళ్ళు కంప్లైంట్ అంటే వాళ్ళు వెరిఫై చేశారు, అక్కడేమీ తప్పు జరగలేదు అని వాళ్ళు చెప్పారు అన్నది సుధాకర్ రెడ్డి చెప్తున్నమాట. సుధాకర్ ఏమన్నాడంటే మీరు ఆయన కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళందరూ వచ్చి మళ్ళీ తెల్లారి హాస్పిటల్లో లొల్లి పెడితే నేను 5 లక్షల రూపాయలు ఆయనకి ఇచ్చిన, పోలీసు వాళ్ళకి ఇచ్చిన, మీడియా వాళ్ళకి 2 లక్షలు ఇచ్చిన, 10, 15, 20 లక్షలు నాకు ఖర్చు అయినాయి. నీకు నేనేమి ఇయ్యనని ఫోన్ ఎత్తుతలేడు, ఆ చెక్ పాస్ అయితలేదు. ఇప్పుడు నువ్వేం చేసుకో. సో ఈ మొత్తాన్ని మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారమ్మా? ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు సుధాకర్ రెడ్డి దగ్గర నుంచి? నేను సుధాకర్ రెడ్డి నుంచి నాకు గొడవద్దు, ఏదొద్దు సార్. నా 12 లక్షల రూపాయలు ఆయన రాని అవసరం లేదు. నా 12 లక్షల రూపాయలు నాకు ఇస్తే 200 మందిని నిన్న నుంచి రాత్రి వర్షానికి రాఘవేంద్ర రోడ్ల ఛాయ్ తాగి రోడ్డు మీద వండుకున్న సార్ గేట్ కాడ. పొద్దుగా వచ్చి నన్ను చూసి ఆ కార్ వేసుకొని గ్లాస్ వేసుకొని పోతుండు. నువ్వు సొంత ఊరు ఇంటి పక్కల ఇల్లు ఎందుకు మంగమ్మ నువ్వు ఇట్లా చేస్తున్నావని అడుగుతున్నా సార్. ఆ రోజు అంటే రైట్ అమ్మ, ఒకసారి నేను యాక్చువల్లీ ఆయనతో ఇప్పుడు అడిగాను, మీ భర్తకి ఏదైతే ట్రీట్మెంట్ జరిగింది దానికి సంబంధించి అదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేశామని చెప్పి అన్నారు. ఆ డీటెయిల్స్ కూడా నేను తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. నేను ఒకవేళ నేను తీసుకుంటాను, మీరు పొద్దున్నే నేను రేపు మా రిపోర్టర్ని అక్కడ పంపించి అసలు ఏం జరిగింది అవన్నీ కూడా వివరాలు తీసుకుంటాను నేను. సో మీరైతే మీ డబ్బులు మీకు కావాలన్నది మీది కాబట్టి ఒకసారి నేను ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఏమైనా నేను నా వైపు నుంచి నా 12 లక్షలు నాకు ఇప్పిస్తే నేను ఆయనకు నాకు సంబంధం లేదు సార్. నేను నిమ్మలంగా ఇంటికి వెళ్ళిపోతా. 12 లక్షలు ఏమంటే నేను ఎస్ఐకి 5 లక్షలు ఇచ్చిన. సరే ఒకసారి నేను సుధాకర్ రెడ్డితో కూడా మాట్లాడతాను, ఆయన ఏం చేశారు ఏంటని కూడా ఒకసారి కనుక్కొని మళ్ళీ నేను మీకు ఫోన్ చేస్తాను. ఏమి న్యాయం చేయగలుగుతాం ఒకసారి చూద్దాం. సార్ నాకు అప్పులో వచ్చిన 16 లక్షలు ఇచ్చిండ్రు అంటే ఊర్లో ఏంటంటే ఆ ఇంటికి యజమాని చనిపోయిండు, భార్యకి ఏం లేదు, 16 లక్షలు హాస్పిటల్ ఇచ్చినాక అప్పులెందుకు కట్టమని తాళం పెట్టిస్తారు. మీరు విలేకరులైనా ఎవరైనా జాగ్రత్త మా ఇంటికి వచ్చి అప్పులను అడగండి, తాళం పెట్టి వాళ్ళని అడగండి. ఖచ్చితంగా నేను నా సైడ్ నుంచి అది తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. తెలుసుకొని మీకు న్యాయం ఏం జరుగుతుందో నేను ఖచ్చితంగా చూస్తాను. మళ్ళీ సుధాకర్ రెడ్డితో నేను మాట్లాడతాను మళ్ళీ. ఓకేనమ్మా? ఓకే. జస్ట్ ఓవరాల్గా చూస్తే ఇప్పుడు సుధాకర్ రెడ్డి చెప్పే వర్షం ఒకవైపు కనిపిస్తుంటే మంగమ్మ చెప్పే వర్షం మరోవైపు కనిపిస్తుంది. అందులో అంటే రెండు వైపులా తప్పుందా, లేకపోతే ఇద్దరు వాళ్ళ వర్షం చెప్పే క్రమంలో ఏవైనా నిజాలు దాస్తున్నారని అనుమానం అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఒక రెస్పాన్సిబుల్ జర్నలిజంలో భాగంగా ఆ మాటల్ని మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సుధాకర్ రెడ్డి చెప్తున్నట్టుగా నిజంగానే వాళ్ళు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ తర్వాత జరిగిన నష్టాన్ని వీళ్ళు భర్తీ చేసే ప్రయత్నం చేసి ఏమైనా జరిగిందా అన్నది ఒకసారి చూసుకోవాల్సిన అవసరం అవుతుంది. ఒకసారి దాని మీద ఖచ్చితంగా బీఆర్కే టీం దీని మీద వర్క్ చేస్తుంది. మంగమ్మకి న్యాయం జరిగేంత వరకు ఖచ్చితంగా తమ వైపు నుంచి పోరాటం కూడా చేస్తుందని చెప్తూ